హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే చెత్త ఎత్తున్నాం. సముద్రాన్ని కాపాడుకుందాం. నేడు ప్లాస్టిక్ వాడకం చాలా పెరిగిపోతుంది. దానివల్ల భూమికి మరియు సముద్రానికి వాతావరణానికి ఎంత ప్రమాదం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సముద్రంలో రోజుకి ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటుందని, అందుకోసమే అని మేమంతా కూడా ఒక గ్రూపుగా ఉండి మేమున్న ప్లేస్లో ప్లాస్టిక్ ఉందని వీకెండ్లో ఈ బీచ్ క్లీనింగ్ అయితే చేశాము. అందులో జర్నలిస్టులు మరియు సర్ఫర్సు, అలానే సైకాలజీ స్టూడెంట్స్ మరియు ఫారినర్స్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సముద్రంలో ప్లాస్టిక్ చెత్తకి వీళ్ళకి సంబంధం లేకపోవచ్చు, కానీ సముద్రం తీరాలన్నీ కూడా క్లీన్గా ప్లాస్టిక్ నుండి సేఫ్గా ఉండడం కోసం వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఈ బీచ్ క్లీనింగ్లో అయితే పార్టిసిపేషన్ చేశారు. ఇలానే ప్రతి ఒక్కరూ కూడా మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్లాస్టిక్ వాడకాన్ని మరియు ప్లాస్టిక్ నుండి సముద్రాన్ని కాపాడుకుంటే మంచిది. నేడు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినా కూడా ఈ ప్లాస్టిక్ వాడకం అనేది పెరిగిపోతుంది. సముద్రాలలో కలవడం, నదులు, చెరువులలో ఉండడం వల్ల పర్యావరణం నాశనం అవుతుంది. ఈ ప్లాస్టిక్ అన్ని వస్తువులలో భూమిలో కలవడం అనేది చాలా సంవత్సరాలు పడుతుంది. అందువల్ల చాలా జీవరాశులు వాటిని తినడం వల్ల అవి కడుపులో జీర్ణం అవ్వక చనిపోతున్నాయి. ఇంకా సముద్రాలలో అయితే సంవత్సరంలో 12 మిలియన్ టన్స్ ప్లాస్టిక్ కలుస్తుంది. ఈ 12 మిలియన్ టన్స్ వల్ల 1 మిలియన్ సముద్రం జీవులు అయితే చనిపోతున్నాయి. అందులో సుమారుగా చాలా వరకు అంతరించే జీవజాతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ వాటిని నాశనం చేస్తుంది. వాటిలో సముద్రంలో ఉండే పక్షులు కూడా ఆహారం కోసం వెతకడానికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ ఎక్కువగా తిని చనిపోతున్నాయి. శాస్త్రవేత్తలు కూడా దీన్ని చెప్తున్నారు. అలానే జెల్లీ ఫిషెస్ తినే తాబేలు కూడా ఆహారం కోసం ప్లాస్టిక్ని ఎక్కువగా తింటున్నాయి. వీటి వల్ల ప్రతి జీవికి కూడా పర్యావరణానికి కూడా హానికరం. ఫ్యూచర్లో మనకి అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని అందరూ కూడా ముందుకు వచ్చి అందరిలోని ఈ బీచ్ క్లీనప్ అవేర్నెస్ అనేది ఉంటే మన అందరం కూడా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే సగం పర్యావరణాన్ని కాపాడుకున్నట్లే. ఈ ప్లాస్టిక్ విపత్తుల కోసం ముందు నుండి అవగాహన ఉన్న వీళ్ళు ఈ బీచ్ క్లీనప్లో పార్టిసిపేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అన్ని సముద్ర తీరాలలో కూడా ఈ ప్లాస్టిక్ అనేది రోజుకి పెరిగిపోతుంది. మా వంతు వీలైనంత వరకు ఈ బీచ్ క్లీనప్ చేశాము. ఇది అందరి రెస్పాన్సిబిలిటీ కూడా. సో అందరూ కూడా ముందుకు వచ్చి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని మరియు సముద్రంలో ప్లాస్టిక్ని వేయడం అనేది తగ్గిస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఏదో వచ్చాము చేశాము అని కాకుండా మేము వచ్చి ఏం చేశాము అనే కాన్సెప్ట్తో ఈ చెత్తను క్లీనప్ చేశారు. నిజంగా వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే అందరూ కూడా ఈ క్లీనప్లో జాయిన్ అవ్వడం, ప్లాస్టిక్ని క్లీన్ చేయడం అనేది చాలా మంచి పని. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఇలా పర్యావరణంపై తీసుకునే జాగ్రత్తలు నిర్వర్తిస్తే మన పర్యావరణాన్ని మనం కాపాడుకున్నట్లు. ఫైనల్గా మేము ఉండే ప్లేస్లో అయితే చాలా వరకు ప్లాస్టిక్ క్లీనింగ్ అయితే చేసాము. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ బ్లాక్ కవర్స్ ఉన్నదంతా కూడా మేము క్లీన్ చేసిన ప్లాస్టిక్ చెత్త. మొత్తానికి అయితే ఏదో ఒక విధంగా ఈరోజు బీచ్ క్లీనింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయింది. మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో. దీనంతటికి కారణం వీళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్స్. అండ్ ఈ వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలానే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈ వీడియోను కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ అండ్ అలానే యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.